రాజేంద్ర, తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుండే ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ఉన్న నిమిషం నిబంధనలు కూడా ఎత్తివేశారు. ఈసారి 5 నిమిషాల ఆలస్యమైన పరీక్షా కేంద్రాలకు అనుమతించున్నారు. పరీక్ష జరిగే కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంది. రేపటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. హైదరాబాద్లో 244 పరీక్షా కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 185, మేడ్చల్ జిల్లాలో 150 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు 4,46,445 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో పెట్టిన పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా అన్ని కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. పరీక్షా కేంద్రాల్లోని ఎలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు అనుమతించరు. ప్రతి 30 నిమిషాలకు ఇన్విజిలేటర్ సమయాన్ని తెలియజేస్తారని తెలిపారు. ఈసారి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1534 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి అన్ని ప్రశ్నాపత్రాలపై ప్రత్యేక వరుస సంఖ్య ముద్రించామని, దీంతో విద్యార్థులకు వెళ్లే ప్రశ్నపత్రం వివరాలు ముందే తెలుసుకోవచ్చని, విద్యార్థులు పరీక్షా సమయానికి అరగంట ముందే అంటే ఉదయం 8:30 పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో పరీక్ష సమయం కంటే 5 నిమిషాల ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు అన్ని ఆయా సెంటర్ల పరిధిలోకి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాయి. పరీక్ష జరిగే రోజు ఉదయం ప్రశ్నాపత్రాలను ఆయా కేంద్రాలకు తరలిస్తారు. అయితే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించనున్నారు. విద్యా, రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్ శాఖల సమన్వయంతో ఇంటర్ పరీక్షలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రతి కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి చెందిన ఏఎన్ఎం అందుబాటులో ఉండనున్నారు. హాల్ టికెట్కు సంబంధించి ఇప్పటికే విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్లు పంపించారు. దానిపై క్లిక్ చేసి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షా కేంద్రాలు ఖచ్చితమైన చిరునామా తెలిపేందుకు అన్ని హాల్ టికెట్లపై జీపీఎస్ లొకేషన్ ముద్రించారు. దీన్ని స్కాన్ చేసి సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే దీనికి ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మనము కళాశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇంటర్ ఎగ్జామ్స్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఈసారి కొత్తగా ఏంటి అంటే సీసీ కెమెరాస్ అండర్ తెలంగాణ బోర్డే మనకి ఫిట్ చేసింది. ఆ సందర్భంగా అన్ని మనకి రూమ్స్లో కానీ, పేపర్ తీసే టైంలో కానీ, ఎక్కడైనా కానీ అండర్ సీసీలోనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక కొత్త ప్రయత్నం. అందరూ ఎగ్జామ్స్ బాగా రాస్తారని కోరుకుంటున్నాం. ఎండల తీవ్రత దృష్ట్యా ఇప్పటికే ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఎగ్జామ్స్కు వచ్చే విద్యార్థులకు ఎండ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాం? మ్యాక్సిమం అన్ని ఫ్లోర్లలో మంచి వాటర్ సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేసాము. వాళ్ళకి త్వరగా మ్యాక్సిమం 12కి కల్లా అయిపోగానే అందరూ క్లియర్ అయిపోతారు. కాబట్టి మ్యాక్సిమం ఎండ తీవ్రత తక్కువనే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. వైద్య శాఖ నుంచి ఇప్పుడు నర్సు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఆశా వర్కర్లు వైద్య శాఖ వాళ్ళు కూడా ఆల్రెడీ మనకి ఇన్ఫామ్ చేశారు. రేపు వాళ్ళు హాస్పిటల్ నుంచి మనకి ఆయా వస్తుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం పోలీసులు కూడా అండర్లో ఉంటారు. ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా కూడా త్వరగా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదండి. మాల్ ప్రాక్టీస్ పాల్పడకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఫస్ట్లో రాగానే సార్ అండర్ సీసీలోనే ఇక్కడే అందరి ముందర చెక్ చేసి ఇక్కడే మ్యాక్సిమం ఏది వాచ్, కనీసం నార్మల్ వాచ్ కూడా అలో చేయకుండా ఈసారి పకడ్బందీగా నిర్వహిస్తాం సార్. రైట్, ఇదే పరిస్థితి ఇంటర్ కళాశాలలో ఇప్పుడు రేపటి నుంచి జరిగే ఎగ్జామ్లకు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ హాల్ టికెట్ సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకు అయితే పర్సనల్గా ఎస్ఎంఎస్లు పంపారు. ఆ ఎస్ఎంఎస్ల ద్వారా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళవచ్చు. అయితే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా లొకేషన్కి కన్ఫ్యూజ్ కాకుండా హాల్ టికెట్లోనే జీపీఎస్ లొకేషన్ ముద్రించారు. ఆ స్కాన్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థులు అయితే ముఖ్యంగా 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, అనివార్య పరిస్థితుల్లో ఇలా లేట్ అయినా సరే 5 నిమిషాల తర్వాత కూడా ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతిస్తామని ఈసారి చెప్పారు. అయితే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు కూడా ఖచ్చితంగా గడియారాలు మాత్రం అనుమతించేది లేదని తెలియజేశారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు జరుగుతూ ఉంటాయి. మొత్తంగా ఇప్పటికైతే క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా పోలీస్ స్టేషన్కి జరిపోయాయి. రేపు ఉదయం పరీక్ష ప్రారంభం కాకముందే అన్ని ఎగ్జామ్ సెంటర్లకు ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి
మళ్ళీ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.